స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2027లోని జమిలి ఎన్నికలు. బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ. దేశంలో మరో 2 ఏళ్లలో ఎన్నికలు రానున్నాయా అంటే వస్తాయని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. 2 ఏళ్లు ఏంటి అంటే 2024 మరికొద్ది రోజులలో ముగిసి 2025లోకి ఎంట్రీ ఇస్తున్న వేళ కేంద్రంలో ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ జమిలి ఎన్నికల మీద రోడ్ మ్యాప్ తో సిద్ధంగా ఉంది. 2025కి 2027 ఖచ్చితంగా 2 ఏళ్లే. ఒకవేళ 2027 ఎండింగ్ లో ఎన్నికలు పెడితే మాత్రం దాదాపుగా 3 ఏళ్ల వ్యవధి ఉంటుంది. అయితే అంతవరకు కథను ముందుకు తీసుకుని పోలేరు. జమిలి ఎన్నికలు అంటే దానికి ఏన్నర్థం ముందున తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలను కూడా చేర్చాలి కాబట్టి 2027 మేలోనే ఎన్నికలు పెడతారని అంటున్నారు. అలా కాదు అంటే జమిలి ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే అని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లుని ప్రవేశపెడతారని అంటున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించి తొలి అడుగు వేసింది. ఇక వేయాల్సిన మరిన్ని అడుగులకు రంగం సిద్ధమవుతోంది. ఇక బీజేపీ యొక్క పద్ధతి ప్రకారం ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును తీసుకుని వస్తోందని అంటున్నారు. జమిలి ఎన్నికల బిల్లుకు లోక్సభ, రాజ్యసభలలో ఆమోద ముద్ర పడేలా బీజేపీ పెద్దలు చూస్తున్నారు. అదే జరిగితే ఇక బీజేపీ జమిలి ఎన్నికల రథానికి బ్రేకులు ఉండవని అంటున్నారు. ఇక 2027లో దేశవ్యాప్త పార్లమెంటుతో పాటు అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయని అంటున్నారు. ఇక జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుని చాలా జాగ్రత్తగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించిందని అంటున్నారు. జమిలి ఎన్నికల వల్ల దేశంలో 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికల హడావిడి ఉంటుంది. మిగిలిన సమయంలో అభివృద్ధి మీదనే దృష్టి ఉంటుందని, అలాగే ఖర్చులు కూడా కలిసి వస్తాయని బీజేపీ అంటుంది. అయితే విపక్షాలు మాత్రం జమిలి ఎన్నికలు వద్దు అని, అది బీజేపీ జాతీయ అజెండాను రాష్ట్రాల మీద రుద్దడానికి అని అంటున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. వామపక్షాలతో పాటు ఇండియా కూటమిలోనూ వ్యతిరేకత ఉంది. అయితే ఎన్నికలు మళ్లీ వస్తే గెలవవచ్చు అన్న ఆశ కూడా ఎక్కడో విపక్షాలలో ఉండటంతో పార్లమెంట్లో జమిలి బిల్లు పెడితే స్పందన భిన్నంగా ఉండవచ్చని అంటున్నారు. మొత్తం మీద బీజేపీ జమిలి ఎన్నికల కోసం చకచకా పావులు కదుపుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.